నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో తుంగభద్ర జలాశయం, శ్రీశైలం, ఆల్మట్టి, జూరాల, నారాయణపూర్ ఇలా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క డ్యామ్ గురించి వివరాలు అయితే అందిస్తాను. ముఖ్యంగా చూసుకున్నట్లయితే తుంగభద్ర కాలువ నుంచి నీరైతే వదలడం జరిగిందనమాట. మెయిన్గా చూసుకున్నట్లయితే ఇది గత 2022 సంవత్సరం 2023 రెండు ఆనుకొని ఈ సంవత్సరం నుంచి ఇక్కడ నీరు అనేది చాలా ఎక్కువగా వచ్చిందనమాట. ఆ సంవత్సరంలో 2022లోన చూసుకున్నట్లయితే 100% అయితే రావడం జరిగిందనమాట. అంటే 100% తుంగభద్ర జలాశయం అయితే నిండింది. ఈసారి కూడా అదే సూచనలు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే 92% అయితే పూర్తయిందనే చెప్పుకోవాలి. డ్యామ్ అయితే కిందకి నీళ్ళైతే వదులుతున్నారన్నమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దాని లోతట్టు ప్రాంతాలు కూడా జలమయ్యే పరిస్థితిలో ఉన్నాయన్నమాట. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ కాలువకి నీళ్ళు వస్తాయో లేదో అన్న అనుమానం అయితే తొలగిపోయిందనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు కనేకల్ చెరువుకి అయితే నీళ్ళు రావడం జరిగిందనమాట. అక్కడ నుంచి మళ్ళీ నిమ్మగల్లకు కూడా రావడం జరిగిందనమాట. నిమ్మగల్కి వచ్చిందంటే ఆల్మోస్ట్ గుంతకల్ జీబీసీకి అంటే ఆంధ్రనివాకి ఇక్కడ తాగునీటి వసతి కోసం మనకు పిఏబిఆర్ డ్యామ్ కూడా వదలడం జరుగుతుందనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ తుంగభద్ర జలాశయం నుంచి చాలామంది రైతులైతే ఈ వర్షాలేమి నుంచి కాస్త బయటపడినట్లే కనిపించవచ్చు. ఎందుకంటే ఆ కాలువ దగ్గరున్న రైతులకైతే ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలామంది ఈ కాలువను నమ్ముకొని ఈ మిరప, పత్తి, వరి సాగు చేసే రైతులకు శుభసూచికనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈసారి వచ్చినా కూడా జనవరి వరకు నీళ్ళు అయితే అందుబాటులో ఉంటాయని అయితే అధికారులు పేర్కొన్నారనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే శ్రీశైలం కూడా ఇప్పటికే 86 టీఎంసీలో పై వరకు ఉందన్నమాట. ఎందుకంటే కనీస స్థాయి మట్టం నుంచి కాస్త పైకి అయితే నీరు అనేది వచ్చిందనమాట. ఇక చూసుకున్నట్లయితే దీనికి కూడా వరద అనేది బాగానే వస్తుందన్నమాట. పైనున్న ఈ నారాయణపూర్, ఈ ఆల్మట్టి, ఈ జూరాల ప్రాజెక్ట్ నుంచి ఇన్ఫ్లో అయితే రావడం జరుగుతుందన్నమాట. జూరాల అయితే కాస్త తక్కువగానే ఉంటుంది కాబట్టి దీనికి వచ్చేసి 7 టీఎంసీలకి తక్కువగానే ఉందన్నమాట. దీని పూర్తి సామర్థ్యం వచ్చేసి 11.5 టీఎంసీలే. ఇది చిన్న ప్రాజెక్టే. ఆల్మట్టి చూసుకున్నట్లయితే దాదాపు పూర్తిగా నిండిపోయిందనమాట. దాని నుంచి ఇన్ఫ్లో అనేది రావడం జరుగుతుందన్నమాట. తుంగభద్ర డ్యామ్కి అయితే నేను 1,00,000 పైకి క్యూసెక్లు అయితే కిందకు కూడా నీరు వదలడం జరిగింది. అలాగే ఇన్ఫ్లో కూడా అలాగే రావడం జరుగుతుందన్నమాట. దీనికి కారణం వచ్చేసి కర్ణాటకలో వానలు ఎక్కువ అవడం వల్ల బ్యాడిగా, ఈ హుబ్లీ తదితర ప్రాంతాల్లో ఉన్న ఈ శివమొగ్గ ఇక్కడున్న ఏరియాలోన భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. గత నెల నుంచి ఎడతెరిపి లేని వర్షాలు అయితే కురుస్తున్నాయి. మన ఆంధ్రాలో అయితే చిరుజల్లులు కూడా పట్టడం లేదు. ఎందుకంటే వాన స్టార్ట్ అయితేనే గాలి వచ్చి ఎత్తుకొని పోతుంది అనమాట. మెయిన్ వచ్చేసి ఇక నారాయణపూర్ కూడా చాలా ఇన్ఫ్లో అయితే రావడం జరుగుతుందనమాట. ఎందుకంటే ఈ ఇన్ఫ్లో రావడం వల్ల కిందున్న ప్రాజెక్టులకి నీళ్లు రావడం జరుగుతుందనమాట. ఒక వైపు చూసుకున్నట్లయితే శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం అయితే ఈ 215 టీఎంసీలు అయితే ఉందన్నమాట. దానికైతే ఇప్పుడు ఇంకా 86 టీఎంసీలు 90 టీఎంసీలు లోపలే ఉంది. ఇది 100 దాటిందంటే అంటే రేపు మర్నాడు అయితే ఇది నీళ్లు ఇన్ఫ్లో పెరిగేదాని కొద్దీ కిందకైతే నీటిని అయితే విడుదల చేయడానికి ఆస్కారం ఉంటుందైతే పేర్కొంటున్నారన్నమాట. 100 టీఎంసీలు దాటిగిన శ్రీశైలం డ్యామ్ కూడా నీరైతే వచ్చే సూచనలే కనపడుతున్నాయి. కాస్త అయితే ఒక వారం 10 రోజులు అయితే లేట్ అవుతుందని చెప్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఇది ఎందుకు సమాచారం ఇస్తున్నా అంటే ఫుల్ డ్యామ్లు వచ్చినాయి, మనం మిరప సాగు చేయాలన్నా అది చాలామందికి అయితే అర్థమవుతుంది. ఎక్కడ వరదలు వచ్చినా ఏ చైనాలో వచ్చినా మనము సాగు చేసేది జూను జూలై నుంచే. ఎక్కడ క్లైమేట్ అనేది ఒక్కటే ఉండదు, బాగా గమనించండి. ఒక నెల అటు ఇటు ఉంటుంది కానీ ఎక్కువైతే ఉండదన్నమాట. మెజర్మెంట్ వచ్చేసి కాపు దశకు వచ్చినప్పుడు చెట్లు ఏమన్నా దెబ్బతిన్నప్పుడు చాలా ఒక 3 రాష్ట్రాలు పండించేటప్పుడు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఒక 2 రాష్ట్రాలు పోతే ఒక రాష్ట్రానికి ఒక రేట్ అనేది పలుకుతుంది. కానీ ఒక రాష్ట్రం పోతే ఒక దేశం పోతేనేమో మనకు రేట్ అనేవి పెరుగుతాయనేది పెద్ద సమస్య అయితే కాకపోవచ్చు అనమాట. ముఖ్యంగా ఏం చెప్తున్నామంటే ఈ మిరప అనేది చాలా తగ్గించుకోవాలి. తగ్గించుకున్నట్లయితే పెట్టుబడి తగ్గుతుంది. ఈ రేట్స్ అనేవి చాలా ఘోరంగా ఉన్నాయి కాబట్టి ఇప్పటికైంది అసలుకి 20,000కి మించి ఏ క్వాలిటీ కూడా పోవటం లేదు. అదొకటి గమనించండి. ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్.